హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం కాఫర్ జెల్ గురించి అయితే చెప్పబోతున్నాం. చూడండి, మనం చూడండి కాఫర్ని అయితే తీసుకున్నాను. బాగా డస్ట్ పట్టింది దాన్ని. మనకి చూసుకున్నట్టయితే దాన్ని ఎలా వదిలించాలనేది చూపిస్తాను. నేను కాఫర్ జెల్ 2 డ్రాప్స్ అయితే తీసుకుని అయితే దాన్ని పాలిష్ అయితే చేస్తున్నాను. నేను స్ట్రాంగ్గా పాలిష్ చేయాలి. కొంచెం మినరల్ వాటర్తో పాలిష్ చేస్తే ఇంకా బాగా ఉంటుంది, షైనింగ్ వస్తుంది. బట్ తర్వాత పాలిష్కి కొంచెం ఈజీ అవుతుంది అనమాట. మనం ఎప్పుడైనా బోర్ వాటర్ బావి వాటర్ వాడినప్పుడు కొంచెం మళ్ళీ సేమ్ రిపీట్ అవ్వచ్చు. కానీ మినరల్ వాటర్ వాడితే డైరెక్ట్గా కొంచెం అలాగే ఉంటుంది. మనం ఇంత గతంలో ఎలా పాలిష్ చేసి ఉంచామో అలా ఉంటుంది. తర్వాత పాలిష్కి ఈజీ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి పాలిష్ చేసేటప్పుడు జాగ్రత్తగా పాలిష్ చేయాలి. గట్టిగా కొంచెం రెస్ట్ చేసినట్టు పాలిష్ చేయాలన్నమాట. మనకి ఇన్నర్ అవుటర్ సైడ్ కూడా బాగా పాలిష్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం దాన్ని క్లీన్ చేసుకుని వాటర్లో అయితే క్లీన్ చేసుకుంటే సరిపోద్ది. నేనైతే మా ట్యాప్ వాటర్లోనే క్లీన్ చేస్తున్నాను. చూడండి, మాకు ట్యాప్ వాటర్ ద్వారా నేను క్లీన్ చేస్తాను. కానీ మనకి కాఫర్ అనేది చూడండి, కొత్త బింది మనం కొత్త ముందు అయితే ఎలా కొంటామో అలాగే వస్తుంది. ఎగ్జాక్ట్గా అలాగే ఉంటుంది. మనం కొత్త ఐటమ్ని ఎలాగా యూజ్ చేస్తామో అలాగే ఉంటుంది ఎగ్జాక్ట్గా. చూడండి, లోపల బయట కూడా చూపిస్తున్నాను నేను. మనకి దీన్ని క్లీన్ చేసిన తర్వాత బేసిక్ అయితే చూడండి కొత్తగానే ఉంటుంది, న్యూ వర్షన్లో ఉంటుంది. దీని తర్వాత మనం క్లాత్తో క్లీన్ చేసుకుంటే సరిపోద్ది. క్లాత్తో క్లీన్ చేసుకొని మనం ఎక్కడ యూజ్ చేయాలనుకుంటామో అక్కడ యూజ్ చేసుకుంటే సరిపోద్ది. డెఫినెట్లీగా మా జెల్గా నచ్చినట్లయితే ఆర్డర్ చేసుకోండి. ఆన్లైన్ ఆర్డర్ మీకు అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి వెబ్సైట్ ద్వారా లేదు. నెక్స్ట్ బిజినెస్ వాట్సాప్ ద్వారానే మనం ఆర్డర్ చేసుకోవడానికి అవుతుంది. డెఫినెట్లీ మా అకౌంట్ని అయితే ఫాలో చేయండి. మరిన్ని వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకొస్తాను. ఇలాంటివి మరెన్నో వీడియోస్ ఉన్నాయి మన దగ్గర. నెక్స్ట్ మన దగ్గర హోమ్ క్లీనింగ్ ప్రొడక్ట్స్ ఆల్ అవైలబుల్గా ఉన్నాయి. అవి ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ద్వారానే ఆర్డర్ చేసుకోవచ్చు. చూడండి,